అబ్బే! సినిమా వాళ్ళు పెద్దగా రాజకీయానికి పనికిరారండి. ఆళ్ళు డాన్స్‌లు ఏసుకోవడానికి, డైలాగులు చెప్పడానికి పనికొస్తారు తప్ప, జనాలకొచ్చి జనారణ్యంలోకొచ్చినప్పుడు జనం అందరూ గూడా వాళ్ళని సపోర్ట్ చేయరు. వేస్ట్. విజయ్ రాజకీయాల్లోకొచ్చాడు. విజయ్ సంచలనం సృష్టించబోతున్నాడు అనుకొని మనందరం గనుక మాట్లాడితే, ప్రతి ఒక్కరు గూడా ఎలా మాట్లాడతారంటే, ఇప్పుడు నేను చెప్పినట్టే మాట్లాడతారనమాట. పెద్దగా ఏం అవ్వదండి. మనం అంతకుముందు చూసాం గదా! చిరంజీవి గారికి ఎన్నొచ్చినియి. నాకు తెలిసి చిరంజీవి గారికి ఎన్నొచ్చినాయో విజయ్‌కి కూడా అన్నీ వస్తాయి. అసలు పవన్ కళ్యాణ్ మొదటిసారి పోటీ చేసినప్పుడు ఎన్నొచ్చాయి? దానికంటే కొంచెం బెటర్‌గా రావచ్చు. లేదు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు వచ్చిన ఒక 20 సీట్లు, 21 సీట్లు లాగానే రావచ్చు. ఇలాంటి ఒక డిస్కషన్ మొత్తం దేశమంతా 5 రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి అన్నిటికంటే బాగా పెద్ద రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్, తమిళనాడు. తమిళనాడు సంబంధించి ప్రతిసారి కూడా ఉన్న గవర్నమెంట్ నిలుపుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ డిఎంకే గవర్నమెంట్ తమిళనాడు ప్రజలకి చాలా మంచి పనులు చేసిందని చెప్పేసి, దేశంలోనే 3వ స్థానంలో ఉన్నారని చెప్పేసి మనకి అనేక కథనాలు వచ్చినాయి. అది నిజం కూడా. దేనికంటే వాళ్ళ పరిపాలన పరంగా గత పరిపాలన చేసిన ఏఐడిఎంకి వాళ్ళు ఏదైతే ప్రజలకి ఇచ్చారో హామీలు, వాళ్ళకున్న పథకాలని, అదే పథకాలని కంటిన్యూ చేస్తూ వీళ్ళకి వచ్చిన కొత్త పథకాలని పెట్టి ప్రజలకి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు డిఎంకే పార్టీ. అలాంటి ఒక పార్టీ ఈరోజు వెనకబడే పరిస్థితిలోకి వస్తుందని చెప్పేసి ఎవరు అనుకుని ఉండరు. కానీ ఒక నాయకుడు, ఒక లీడర్ అనేవాడు కొత్తగా ఒకసారి పుట్టినప్పుడు, కొత్తగా వీళ్ళు ఏదో చేస్తారని చెప్పేసి ప్రజల్లో నమ్మకం కలిగించినప్పుడు వాళ్ళు ఏమైనా చేయొచ్చు, ఎంత దూరమైనా వెళ్ళచ్చు. దాన్ని అడ్డుకోవటానికి కానీ, దాన్ని ఆపడానికి కానీ మనం అనుకున్నంత ఈజీ కాదు. అందుకే ప్రజల పక్షాన ఎలా ఉండిందనేది ఎవరికి తెలియదు బ్యాలెట్ ఓపెనింగ్ దాకా. ఈరోజు విజయ్ మే 4న ప్రపంచం మొత్తాన్ని గుర్తుపెట్టుకోబోతున్నాడు. ఎందుకంటే ప్రపంచం మొత్తానికి ఒక గుర్తుగా నిలవనున్నాడు. తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుందని చెప్పడానికి ఈ ఒక్కరోజే తనకి చెక్ పాయింట్. మొత్తానికి అతను కింగ్ మేకర్ కాదు, కింగ్ అయ్యాను. కింగ్ ఎలా ఉంటాడో అలా ఉండిపోయాడు పరిస్థితి. ఇప్పటికే తమిళనాడు గవర్నమెంట్లోని డీజీపీలు కానీ, గవర్నమెంట్కి సంబంధించిన అన్నీ కూడా విజయ్ దగ్గరికి షిఫ్ట్ అవడానికి రెడీ అయిపోయాయి అనేది సమాచారం. ఇప్పటికీ కేవలం 2 రౌండ్లు మాత్రమే అయినాయి, కానీ చివరికి వచ్చేసరికి మొత్తం దాదాపుగా ఇదే ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఇకపోతే కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు ఇవన్నీ కూడా వాళ్ళు డబ్బు తీసుకొని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నారు, ఇలా అలా అని చెప్పేసి అనుకున్న వాళ్ళందరినీ కూడా మొత్తం రివర్స్ అయిపోయినాయి. అందుకనే తమిళనాడులో ఎంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అంటే, ఇప్పుడు నెంబర్ 1 ప్లేస్లో ఉన్న డిఎంకే నాకు తెలిసి 3rd ప్లేస్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడున్న ఫలితాలను బట్టి. సాయంత్రం వచ్చేసరికి ఏం మారుతుంది, ఎటువైపు మారుతుంది అనేది చూడాలి. కానీ ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. డిఎంకే, ఏఐడిఎంకే, టీవీకే, ఈ 3 పార్టీలకు సంబంధించి ఎవరు ఫైనల్గా విన్నర్గా నిలుస్తారనేది మాత్రం కొంచెం ఉత్కంఠగానే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఆ మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేయడం కోసం డిఎంకే, ఏఐడిఎంకి కలిసిపోతారా, లేకపోతే ఏఐడిఎంకి విజయ్తో కలిసిపోతారా అనేది మాత్రం ఖచ్చితంగా సాయంత్రం కల్లా లెక్కలు చూడాల్సి వస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో విజయ్ సింగిల్గానే ఉండటానికి ఇష్టపడతానని చెప్పేసి ఉండి, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ కలవను, నాకు నేనుగా గెలిచి చూపిస్తానని చెప్పేసి ఏదైతే పట్టుదలతో మొద్దుతనంగా నేను ఇంతే చేస్తాను అని చెప్పేసి ప్రజల దగ్గరికి వెళ్ళాడో, అదే ప్రజలు తనని ఆశీర్వదించారు. ఎందుకంటే ఒక సామాన్యుడిలాగా వచ్చి ఈ రోజున ఒక సీఎం రేంజ్కి దాదాపు 240 సీట్ల పైగా ఉన్న ఒక ప్రభుత్వంలో తను వంతుగా ఒక 90 సీట్లకు పైగా షేర్ చేయటం అంటే చాలా పెద్ద విషయం, మామూలు విషయం కాదు. ఎందుకు వస్తాయి, ఎందుకు రావాలి, ఏమైనా పెద్ద రాజకీయ అనుభవం ఉందా అని చెప్పేసి 10 మంది మాట్లాడుకున్నా కూడా అటన్నిటిని తోసిపుచ్చి, ఎస్, ఒక లీడర్ ఉంటే ఇలానే ఉంటాడని చెప్పేసి మనం గతంలో కనుక గమనిస్తే సీనియర్ ఎన్టీఆర్ గారు 1982లో పార్టీ పెట్టి 1983లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించి సీఎంగా 8 నెలల్లోనే సీఎంగా వెళ్ళిన చరిత్ర ఎన్టీ రామారావు గారికి ఉంది. ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళీ చాలా కాలం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ఒక సినీ నటుడు మళ్ళీ అలాంటి ఫీట్ని సాధించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ఫీట్లో ఎంతవరకు ముందుకెళ్తాడు ఏంటనేది సాయంత్రం వరకు తెలిసిపోతుంది. ఎందుకంటే గవర్నమెంట్ అప్పటికే ఆల్రెడీ విజయ్ దగ్గరికి వెళ్ళమంటున్నారు అంటేనే దానికి సంబంధించిన సూచనలు ఏంటంటే సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అనేది కొత్త సారాంశం. అలాగే చాలామంది కూడా పవన్ కళ్యాణ్ గారి టాపిక్ రాగానే విజయ్తో పోలటం, లేకపోతే విజయ్ టాపిక్ రాగానే పవన్ కళ్యాణ్ గారితో పోలటం అనేది మనం చూస్తూనే ఉన్నాం తెలుగు రాష్ట్రాల్లో. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి కంటే 2 ఆకులు నేను ఎక్కువ చదివాను, నేను ఖచ్చితంగా మేకర్ని కాదు కింగ్నే అని చెప్పేసి నిరూపించిన విజయ్ ఖచ్చితంగా వెళ్ళి ఆ పీట మీద నించుంటాడు, ఆ పీట మీద కూర్చుంటాడని చెప్పేసి పలువురు
పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పటికే అభిప్రాయపడుతున్నారు. అది నిజమయ్యే సూచనలు కూడా కనబడుతూనే ఉన్నాయి. మనకి ట్రెండింగ్స్ మొత్తం కూడా అలానే ఉండింది. ఇకపోతే తమిళనాడు రాజకీయం అలా ఉంటే వెస్ట్ బెంగాల్ దీది తృణమూల్ కాంగ్రెస్ అధినేత ఎంతో కష్టపడి బెంగాల్ ప్రజలకి చాలా అక్కలాగా ఉండే ఆమె మొత్తానికి చిన్నగా ట్రైల్లోకి వెళ్ళిపోతుంది. బీజేపీ అక్కడ కూడా పుంజుకుంటుండింది. ఇక అక్కడ పుంజుకుంటున్నప్పటికీ కూడా బీజేపీ ఎంత పోటీ ఇచ్చి ఎంత మ్యాజిక్ ఫిగర్ దగ్గరికి చేరుతుంది అనేది మాత్రం సాయంత్రం దాకా ఆగాల్సిందే. కానీ గట్టి టఫ్ అయితే ఇద్దరి మధ్య నడుస్తుంది. వేరే వాళ్ళు ఎవరు కూడా పెద్దగా లేరు. ఇతరులు మహా ఉంటే ఒక 2%, 3% మాత్రమే ఉంటారు. మిగతా అన్నీ కూడా వీళ్ళిద్దరి మధ్యలోనే ఉన్నాయి. ఇక పోతే కేరళ చాలా వెరైటీ. దేశం మొత్తంలో కూడా లెఫ్ట్ పార్టీలు మిగిలి ఉన్నాయంటే ఒక కేరళలో మాత్రమే మిగిలి ఉన్నాయి. అలాంటి ఒక లెఫ్ట్ పార్టీలు బాగా బలంగా ఉన్న దగ్గర యూడిఎఫ్, కాంగ్రెస్కి సపోర్ట్గా ఉన్న ఒక యూడిఎఫ్ మొత్తానికి గెలుపు బాటలో పయనిస్తుంది. దానికి కారణం మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా కేరళ వెళ్ళి ప్రెస్టేజ్గా తీసుకొని కేరళ గెలుపుకి తన వంతుగా తాను వెళ్ళి ప్రచారం చేయటం అనేది చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది. దేనికంటే ఆయన ఎంతో కఠినంగా తన సొంత నియోజకవర్గంలాగా తన సొంత రాష్ట్రంలాగా వెళ్ళి కేరళలో ఎంతో తపన పడి కాంగ్రెస్కి సంబంధించిన గొప్పతనాన్ని అంతా చాటి చెప్పారు ప్రజలకి. అక్కడ ఆ పోటీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి కూడా కొన్ని మార్కులు పడుతున్నాయి కూడా. దానికి ఉదాహరణే యూడిఎఫ్ గెలుస్తుంది అక్కడ. అంటే దేశంలో 5 రాష్ట్రాల్లో కనుక ఎలక్షన్స్ జరిగితే ఒక రాష్ట్రంలో ఖచ్చితంగా క్లీన్ స్వీప్ దిశగా క్లీన్ స్వీప్ అంటే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ కేరళలో బాగా వేసింది. ఇక వెస్ట్ బెంగాల్లో పోటాపోటీకి ఉన్న సంగతి తెలిసిందే. తమిళనాడులో ఒక కొత్త పార్టీ అరంగేట్రం చేస్తుంది. ఇకపోతే ఇంక 2 రాష్ట్రాలు ఉన్నాయి. అందులో ఒకటి అస్సాం గతంలో కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన గెలుపు మాత్రమే ఉండింది. ఆయనే హిమాంశ బిశ్వాస్ శర్మ, ఆయనే మళ్ళీ సీఎంగా అయ్యే అధికారాలు ఖచ్చితంగా పుష్కలంగా కనబడుతున్నాయి. ఖచ్చితంగా బీజేపీ చాలా భారీ ఎత్తున దాదాపు 80% సీట్స్ని అస్సాంలో దక్కించుకోబోతుంది. ఇకపోతే కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి, అక్కడ కూడా కొంచెం అంతకుముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాదని చెప్పేసి కొత్త పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. ఏదేమైనా కూడా కాంగ్రెస్ అనుకున్న స్థాయిలో రాణించకుండా మొత్తానికి చాలా తక్కువ సీట్లతో పరిమితమైపోతుంది. కేరళలో మాత్రం ఒక్కచోట విజయం సాధిస్తే మిగతా అన్ని చోట్ల కూడా అంటే వెస్ట్ బెంగాల్ అయి ఉండొచ్చు, అస్సాం అయి ఉండొచ్చు, పుదుచ్చేరి అయి ఉండొచ్చు, వీటన్నింటిలో కూడా బీజేపీ కొంచెం ముందంజలో ఉండింది. డెఫినెట్గా కూడా బీజేపీకి కూడా ఇది మంచి ఎన్నికలనే అవకాశం మీకు కనబడతా ఉండింది. ఇకపోతే నార్త్లో బలంగా ఉన్న బీజేపీ ఎందుకు సౌత్కి వచ్చేసరికి ఎందుకు ఇబ్బంది పడుతుందంటే సౌత్లో అందరూ కూడా ప్రాంతీయ పార్టీలు పెట్టుకొని ఇక్కడంతా కూడా చాలా గొప్పగా వాళ్ళ పరిపాలిస్తూ ద్రవిడ పార్టీలు అయి ఉండొచ్చు, ఒక పక్క తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు పార్టీలు అయి ఉండొచ్చు. వీళ్ళకి వ్యక్తిగతంగా హోదా కలిగిన వాళ్ళు కాబట్టే వీళ్ళు ఇంత ప్రజల్ని దగ్గరికి అయ్యి వీళ్ళకి సంబంధించిన భాషతోని కానీ వీళ్ళకి సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలని ప్రజలకు దగ్గర చేయడంలో కానీ చాలా చాలా గట్టిగా సమర్థనీయంగా ఉన్నారు కాబట్టే ఈ పార్టీలు కూడా ముందుకెళ్తూ ఉన్నాయి. నేషనల్ పార్టీస్ అయిన కాంగ్రెస్ని బీజేపీని కూడా కాదని చెప్పేసి ఇక్కడున్న లోకల్ పార్టీలే పెత్తనం చెలాయిస్తున్నాయి. ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే భవిష్యత్తులో ఎప్పటికైనా సరే సౌత్ పార్టీలన్నీ ఒకవైపు లాగానే ఉండే పరిస్థితి కనబడతా ఉండింది. దేనికంటే దేశం మొత్తం ఒక వేవ్ వెళ్తుంటే సౌత్ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఇంకొక వేవ్లో వెళ్ళే పరిస్థితి మనం చూస్తూనే ఉండండి. టాక్ తెలుగు ఇట్లాంటి అనేక విషయాలతో మీకు మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను. నేను మీ శివ మల్లాల.